ఈ పాటలో చరణ్ గారి క్యారెక్టరైజేషన్ నుంచే రాసినట్టుంది. అంటే ఈ పాటలోని పదాలు కానీ అవన్నీ చూస్తుంటే చాలా అంటే మన వాడుక భాషలోని పదాలు, ఇంకా చెప్పాలంటే ఎక్కడ పొయిటిక్ వెళ్ళకుండా ఉండటానికి ఎక్కువ కష్టపడినట్టుంది. అవునండి. అంటే వడపోత ఎక్కువ చేసాం ఆ బంగారాన్ని తీయడానికి. మొదట ఎంతో కొంత పెద్ద పదజాలం నుంచి వడపోసి, ఉపమానాలని వడపోసి, అన్నీ వడపోసి ఒక బంగారాన్ని అందించాం అనమాట. అది ఈ ఎక్సర్సైజ్ ఏంటి సార్? ఈ ఎక్సర్సైజ్కి మోటివేషన్ ఏంటి? అంటే ఎక్సర్సైజ్ మోటివేషను, మొదటి మోటివేషన్ అయితే బుచ్చిబాబు గారండి. ఆయనకి రకరకాల క్రాఫ్ట్లు ఉన్న సినిమాల్లో ఈ లిరిక్ అన్న క్రాఫ్ట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ, పిచ్చి అవి ఫస్ట్ సినిమాలోనే అర్థమైపోయింది. మన ఉప్పెల్లోనే చెప్పారు. అసలు నాకు పిచ్చండి పాటలు అంటే మాత్రం ప్రాణం అని అంటూ ఉంటారు. అందుకని ఇంకా అసలు రాయించడం కూడా పక్కన కూర్చొని గురుగారు రండి 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 అంటారు. అలా ఎంతసేపు అయినా ఒక లైన్ కోసం వెయిట్ చేయడం, బాగా వచ్చిన పాటకి మళ్ళీ ఒకసారి అటు ఇటు చూసుకుని ఈ సెన్స్లో అంటే ఎలా ఉంటుందంటే ఒక ఐడియా ఇవ్వడం, అలా అలా ఆయనకున్న పిచ్చే ఇంత గొప్ప పాటలు రాస్తుంది. ఆయన ఏదైనా అబద్ధపు సాహిత్యం అంటుంటారు విశ్వనాథ్ గారు. ఇస్తూ ఉంటారు, నేను కూడా ఇస్తూ ఉంటారు. అవునా? ఇలా రాయొచ్చు కదా, ఈ లైన్ రాయొచ్చు కదా అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెప్పారు, మీరు రాయండి ఏదైనా లైన్ రాయండి అని. అప్పుడు దాన్ని ప్రొఫెషనల్గా మార్చే బాధ్యత మనది. అది జరుగుతుంటుంది. ఈ 25 ఏళ్లకే పాతబడిపోక లైన్ అలా అలా అబద్ధ సాహిత్యంలోంచి వచ్చింది. అవునా? సూపర్ సార్.